రైతుల ఆగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం లోను కావద్దని, మరో ఉద్యమానికి నాంది పలికేలా చేయొద్దంటూ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపులో భాగంగా రుణమాఫీ, పంట పెట్టుబడి సాయం, పంటకు బోనసు తదితర అంశాలపై స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమానికి ఇచ్చిన పిలుపులో భాగంగా జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్మూర్ గడ్డ ఉద్యమాలకు అడ్డా అని, ఎర్రజొన్న ఉద్యమం తరహాలో మరో ఉద్యమానికి నాంది పలికేలా రైతులను రాష్ట్ర ప్రభుత్వం రెచ్చగొడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన రైతులను రుణమాఫీ అందజేయాలని కోరుతూ పెద్ద ఎత్తున రైతులు ధర్నా నిర్వహించిన అనంతరం ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. వెంటనే అర్హులైన రైతులకు రుణమాఫీతో పాటు పంట పెట్టుబడి సాయం 7,500, బోనసు 500 రూపాయలు చెల్లించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేదంటే మరో ఉద్యమానికి నాంది పలికి పెద్ద ఎత్తున రైతు ఉద్యమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని జేఏసీ నాయకులు హెచ్చరించారు. మరో 2 రోజుల్లో భవిష్యత్తు ప్రణాళిక ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ హరీష్ కుమార్ కు జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో రైతులు తన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలి. ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలి. సిగ్గు సిగ్గు అన్నదాత బతుకులతో చెలగాటమా, సిగ్గు 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 సిగ్గు. జై జవాన్ జై కిసాన్, జై కిసాన్, జై జవాన్ వెంటనే అమలు చేయాలి. షరతులు లేని 2 లక్షల రూపాయలు వెంటనే. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలి. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణమాఫీని అమలు చేయాలి. ఎన్నికల హామీలో మరి రేవంత్ రెడ్డి గారు ఆర్మూర్ గడ్డ మీద 2 లక్షల షరతులు లేని రుణమాఫీ ఇస్తానని చెప్పి, రైతు భరోసాను 15,000కు పెంచి ఇస్తానని చెప్పి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయిండు. మరి 15 ఆగస్టు వరకు పూర్తిగా అమౌంట్ కూడా అందరి ఖాతాలలో ఇస్తానని చెప్పి కొంతమందికి వేసి మిగతా అమౌంట్ ఆపడము చాలా బాధాకరం. దీని విషయంలో గత నెల 24వ తారీఖు నాడు రైతాంగం రోడ్డెక్కి మరి తన నిరసన చెప్పినప్పుడు కూడా మరి కాంగ్రెస్ ఉన్నటువంటి నాయకులు మీ డబ్బులు పడతాయి అకౌంట్లలో అని చెప్పి సమాచారం ఇవ్వడం జరిగింది. కనీసం ఇంతవరకు కూడా మరి ఇవ్వకపోవడం బాధాకరం. రైతు చేసి 15 రోజుల టైం కూడా ఇవ్వడం జరిగింది. ఆ టైం కూడా అయిపోయింది. మరి ఇప్పుడు కూడా మేము ఈ రోజు ప్రతి ఎంఆర్ఓ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమం చేస్తున్నాం. రేపు బయట కార్యాచరణ ఏందనేది మేము తెలియజేయడం జరుగుతుంది. మంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి వారి యొక్క ఎలక్షన్ మేనిఫెస్టోలో అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఆర్మూర్ గ్రామానికి వచ్చి మన నిజామాబాద్ జిల్లాకు వచ్చినప్పుడు నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్లో ఈ యొక్క సిద్ధిలగుట్ట సాక్షిగా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి రైతుకు
ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ మేము చేస్తాం. ఇప్పుడు కేసీఆర్ 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తుండు కదా, మీరు వెంటనే బ్యాంకులకు వెళ్ళి 2 లక్షలు తీసుకొని మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారిగా 2 లక్షల మీదనే సంతకాలు పెడతా అన్నటువంటి ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో 30% కంటే మించి ఎవరికి కూడా రుణమాఫీ కాలేదు. మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీ ప్రతి రైతుకు ఏకకాలంలో 2 లక్షలు చెప్పిండ్రు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో చాలా మంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మహిళలు రావడం జరిగింది. మాకు రేషన్ కార్డు ఉంది అయినా రుణమాఫీ కాలేదని చెప్పి చాలా మంది మహిళలు కూడా రావడం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీ పెట్టుబడి సాయం 7,500 రూపాయలు ఎకరాన 7,500 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను అమలు చేస్తానని చెప్పడం జరిగింది. అట్లాగే వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా మరి కొన్ని రోజుల్లో వడ్లు కూడా హార్వెస్టింగ్ వస్తూ ఉన్నాయి కనుక మీరు ఇచ్చినటువంటి హామీల్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా యొక్క రైతు ఐక్య కార్యాచరణ కమిటీ గతంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. ఆ డెడ్ లైన్ ని కూడా ప్రభుత్వం పట్టించుకోలేకపోయింది. ప్రభుత్వం కాలాపాయన పేరున రేషన్ కార్డు లేని వారికి ఫోటోలు తీస్తాం, ఈ ఫోటోలు అయిపోయిన తర్వాత డబ్బులు వేస్తానని చెప్పి కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు కనుక ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా అడుగుతా ఉన్నాం, మీరు వెంటనే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. లేకుంటే 2 రోజుల్లో మళ్ళీ ఈ జేఏసీ 2 రోజుల్లో కూర్చుంటుంది. ఆ తర్వాత లక్షలాది మంది రైతులతో మేము సెక్రటరియట్ ముట్టడిస్తామా, కలెక్టరేట్ ముట్టడిస్తామా, పెద్ద ఎత్తున రైతాంగం తరఫున మరీ కూర్చుండి నిర్ణయించేది కనుక ఇప్పటికన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాము ఇచ్చిన హామీల్ని వెంటనే నెరవేర్చాలని చెప్పి రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున ఈ రోజు ఆర్మూర్ మండలం సాక్షి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.